యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలో 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుగున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం భద్రపరచబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి రక్షణ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా ఆయన ఏదైతే జయించున్నాడో ఆ జయించిన అనుభవాన్ని మనము పొందుకున్నాము. కాబట్టి సమస్త మీద అధికారం కలిగి మనమున్నాము. కాబట్టి ప్రతి త్రోవ యందు ఆయన మనకి తోడైండి నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి ముందుకు వెళ్తావో, నువ్వు ప్రార్థించి ముందుకెళ్ళే ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్త సహాయాన్ని మనము పొందుకుందాము. నీవు నడిచినప్పుడు నీ అడుగున ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అనుకున్నావో ప్రతి దానిలో నీవు వర్ధిల్లుతావు. ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీకు దాంట్లో విజయము కలగజేస్తాడు. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మౌనతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి తోడైన నడిపించడం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారను గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారను గాక, తల దగ్గర నరికలను ముట్టి స్వస్థపరచబడను కాకని ప్రవచిస్తుందండి. ఏ విషయాల్లో తండ్రి వీరు ఏకీభవించి తండ్రి ఇబ్బందుల్లో ఉండి తండ్రి, ఎందుకంటే ఏ విషయాలు ఏకీభవించారు తండ్రి, ఏకీభవించిన విషయంలో విడుదల కలుగును కాకని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చెడుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.